సార్ నమస్తే. నమస్కారం. సార్, ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి అంశం సామాన్యులకు న్యాయం జరగడం ఒక ఎత్తైతే న్యాయస్థానంలో ఉన్నటువంటి వ్యక్తులకే న్యాయం జరిగినటువంటి పరిస్థితి అని చెప్పి యూపీకి చెందినటువంటి ఒక మహిళా జడ్జ్ తను వేధింపులకు గురవుతున్నానని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన పరిస్థితి. సో దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు సార్? అసలు వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ కాంట్రవర్షియల్ టాపిక్ అండి మీరు అడిగిన క్వశ్చన్. ఎందుకంటే ఇక్కడ కొన్ని జడ్జెస్ గురించి మాట్లాడాలన్నా మన దేశంలో జడ్జిల గురించి ఏదైనా మనం క్రిటిసైజ్ చేయాలన్నా జాగ్రత్తగా ఉండాలి ఈ దేశంలో. ఎందుకంటే వాళ్ళు కంటెంప్ట్ కింద హోల్డ్ చేయొచ్చు మనని. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ ఏంటంటే డిస్రెప్యూట్ చేయకూడదు మనం జ్యుడిషియరీ. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే అంత ప్రివిలేజెస్ ఉన్న ఆ జడ్జెస్కి ఆ ఒక మహిళా జడ్జికి ఉత్తరప్రదేశ్లో ఆమెకు న్యాయం జరగట్లేదు అని చెప్పి బాధతోని ఆమె చీఫ్ జస్టిస్కి ఉత్తరం రాయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు కూడా ఎంప్లాయీసే, జడ్జెస్ కూడా ఎంప్లాయీసే. వాళ్ళ మీద కూడా అడ్మినిస్ట్రేటివ్ కోడ్స్, జ్యుడిషియల్ కోడ్స్ అనేవి కొన్ని ఉంటాయి. బయట దేశంలో జ్యుడిషియల్ కాండక్ట్ కోడ్ అని, జ్యుడిషియల్ కోడ్ అని ఉంటుందండి. సో ఇప్పుడు వీళ్ళకి జడ్జెస్కి కూడా కొన్ని అంటే లాస్ ఉన్నాయి. అంటే హైకోర్టును సుప్రీంకోర్టు వాళ్ళు సూపర్వైజింగ్ అథారిటీ అండి. అంటే ప్రతి కోర్టుకు ఒక సూపర్వైజింగ్ జడ్జి ఉంటాడు, అంటే డిస్ట్రిక్ట్ జడ్జి అంటారు ఆయన. ఇప్పుడు ఈమె ఏదైతే లేడీ జడ్జి ఎవరైతే ఉత్తరప్రదేశ్లో కంప్లైంట్ చేసిందో ఆమె డిస్ట్రిక్ట్ జడ్జి మీదే, ఆమె సూపర్వైజర్ మీదే కంప్లైంట్ చేసింది. అంటే నువ్వు రాత్రిపూట రాను, సాయంత్రం పూట రాను అనటం. అతనే కాకుండా ఆ సూపర్వైజింగ్ జడ్జే కాకుండా వేరే అసోసియేట్ జడ్జెస్ కూడా ఆమెను లైంగిక బాధలకు గురి చేశారని చెప్పి ఆమె ఉత్తరంలో పేర్కొంది. ఏది చీఫ్ జస్టిస్కి. అంటే గతంలో ఆమె ఏంటంటే హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా రాసింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ రాసిన తర్వాత కూడా కొన్ని నెలలు, కొన్ని వందల ఈమెయిల్స్ చేశాను నేను, అయినా కూడా నాకు న్యాయం జరగలేదని చెప్పేసి ఆమె సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు రాసింది. మరి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మరి అతి ఉన్నత న్యాయస్థానం కదండి. మరి ఆయన చీఫ్ జస్టిస్ అంటే ఆల్ ఓవర్ ద కంట్రీ ఆయన సూపర్వైజింగ్ జడ్జ్, అంటే నాట్ ఓన్లీ జ్యుడిషియరీ, లాట్ ఆఫ్ ఏజెన్సీస్ మీద కూడా. సో వారికి కంప్లైంట్ చేసింది. వారికి కంప్లైంట్ చేస్తే వారు అడిగారు అలహాబాద్ హైకోర్టుని ఏం జరిగింది దీని గురించి ఒక కమిటీ వేసి చేయమని. సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే కమిటీ వేస్తారో వాళ్ళని జడ్జెస్ని వేస్తారు మళ్ళా. సో ఒకవేళ ఆ స్టేట్ కాకుండా వేరే డిస్ట్రిక్ట్ జడ్జెస్ లేకపోతే వేరే స్టేట్ జడ్జెస్ వేస్తే న్యాయం చేకూరుస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇండిపెండెంట్గా ఉంటారు, ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు. ఇప్పుడు అదే స్టేటు, అదే కోర్టు ప్రాంగణం, అదే ఆ స్టేట్ జడ్జెస్ లేకపోతే ఆ కోర్టు జడ్జెస్ని వేసారనుకోండి, ఇందులో ఆ కమిటీలో న్యాయం జరగదు. ఎందుకంటే ప్రిజుడిస్ అవుతారు కదా, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదా, ఆబ్వియస్లీ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదండి. సో ఇక్కడ ఇండిపెండెంట్ ఎంక్వైరీ అని అవ్వదు. ఒకటి ఎంక్వైరీ యాక్ట్ అనేది ఒకటి ఉంది. ఆ ఎంక్వైరీ యాక్ట్ ప్రకారం ఇండిపెండెంట్ ఎంక్వైరీ చెయ్యాలి. మరి ఇప్పుడు మనకు బయట దీనికి సంబంధించిన, ఎందుకంటే ఇప్పుడు ఆ జడ్జి పేరు కూడా బయటికి రాలేదు, ఎందుకంటే ప్రైవసీ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మామూలుగా వాళ్ళంటే ప్రైవసీ లాస్ ఉన్నాయి మనకు, రాజ్యాంగ పరంగా మనకు కూడా కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మనకు కొన్ని రాజ్యాంగ హక్కులు ఉన్నాయి. ఇప్పుడు నార్మల్గా మీ టీవీ వాళ్ళు కూడా ఏదైనా ఒక రేప్ సీన్ వచ్చేస్తే ఆ విక్టిమ్ ఫోటో వేయరు మీరు, ఎందుకంటే కన్సీల్ చేస్తారు, ఐడెంటిటీని కన్సీల్ చేస్తారు, అంటే టు రెస్పెక్ట్ ద ప్రైవసీ ఆఫ్ దట్ ఇండివిజువల్. ఇప్పుడు ఇక్కడ ఏమిటి అంటే ఇప్పుడు ఆ జడ్జి గారి పేరు మనకు తెలీదు, జరిగిందనే పేపర్లో చూసాం, కానీ ఏ జడ్జి గారు లైంగిక వేధింపులు చేశారు అది కూడా మనం చూసిందిలే. రెండోది ఏంటంటే బికాజ్ ఇదంతా ప్రైవేట్ ఇన్ కెమెరా జరుగుతుంది, పబ్లిక్లో జరగదు. ఎందుకు చాలాసార్లు ఎంక్వైరీస్ ఏమైతాయి అంటే క్లోజ్ డోర్స్లోనే జరుగుతాయి. మరి జ్యుడిషియరీకి కొంత ప్రివిలేజెస్ ఉన్నాయి మన దేశంలో. జడ్జిల గురించి చెడ్డగా మాట్లాడలేము, జడ్జిల గురించి మనం డిస్రెస్పెక్ట్ చేయలేము, జడ్జిల గురించి క్రిటిసైజ్ చేయలేము, ఓన్లీ ఒపీనియన్ మాత్రమే చెప్పచ్చు. ఇప్పుడు ఇక్కడ నా ఒపీనియన్ ఏమిటి అంటే ఇలాంటిది ఇండియాలో కామన్ మ్యాన్ జరిగితే సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ అనేది చాలా సీరియస్గా పరిగణిస్తారు. అంటే మన ఉమెన్ రైట్స్కు చాలా ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చాలా ఉమెన్ డిక్లరేషన్ ఆఫ్ ఉమెన్ రైట్స్ కూడా ఉన్నాయి. హ్యూమన్ రైట్స్, పొలిటికల్ రైట్స్, మనం కూడా సిగ్నిటరీస్ ఆ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్కి. అంటే పొలిటికల్ రైట్స్, కల్చరల్ రైట్స్ అని ఉన్నాయి ఇంటర్నేషనల్ ట్రీటీస్కు. మన భారతదేశం కూడా సిగ్నిటరీ. అంటే ఇంటర్నేషనల్ యునైటెడ్ నేషన్స్ వాళ్ళు కొన్ని హక్కులు, అర్హతలు ఇచ్చారు, దానికి కూడా మనం సిగ్నిటరీ. అంటే మనం ఆ డొమెస్టిక్ లాలో ఫాలో చెయ్యాలి. మరి ఇక్కడ ఫాలో అవుతుందా? ఆమె బేసిక్ హ్యూమన్ రైట్స్ కూడా, డిగ్నిటీ కూడా ఉల్లంఘన జరుగుతుంది కదా, అంటే ఆమె హ్యూమన్ రైట్స్కి కూడా వెళ్ళొచ్చు. రెండో విషయం ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే బికాజ్ దే ఆర్ జడ్జెస్ ఆ ప్రివసీ మెయింటైన్ చేస్తారు.
ఇప్పుడు ఒకవేళ ఈమె పబ్లిక్లో వచ్చి చెప్పింది అనుకోండి, పబ్లిక్లో వచ్చి చెప్తే ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ ప్రైవసీ అని, డిస్రెస్పెక్ట్ అని, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని చెప్పేసి ఈమెను కూడా ప్రాసిక్యూట్ చేయొచ్చు వాళ్ళు. ఓకే. అందుకని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ టాపిక్. అంటే దీనికి సంబంధించిన స్పెసిఫిక్ లాస్ కూడా లేవు. ఎందుకు నేను గతంలో చెప్పాను కదా, చాలాసార్లు మన దగ్గర లా ఇస్ డైనమిక్ అని చెప్పాను. లా ఎప్పుడు కూడా ఇంప్రూవైజ్ అయ్యి డెవలప్ అవుతుంటుంది. అన్ని పరిస్థితుల ప్రభావం వల్ల మన కల్చరు, మన ట్రెడిషన్స్, మన సొసైటీ ఎలా అయితే మారుతుందో అలాగా లా కూడా మారాలి. కానీ అన్ఫార్చునేట్లీ మన దేశంలో ఇప్పుడు మనం అనుకున్నట్టుగా రాజకీయవేత్తలు ప్రమాణాలు చేస్తుంటారు, వాళ్ళు మళ్ళీ పవర్లోకి వస్తారు, వాళ్ళకి ఏమీ చేయలేం మనం. ఆ మేనిఫెస్టో వాళ్ళు చెప్తారు, మనం ఏమో నమ్మి ఓట్లు వేస్తాం. ఓట్లు వేసిన తర్వాత వాళ్ళు పవర్కి వచ్చిన తర్వాత మనం వాళ్ళని ఏం చేయలేకపోతాం, ఎందుకంటే దానికి స్పెసిఫిక్ లా గవర్న్ చేసింది లేదు. ఇప్పుడు మనం ఈ జడ్జి గారు ఏదైతే కంప్లైంట్ చేశారో చీఫ్ జస్టిస్కి, దానికి సంబంధించిన ఫాలోఅప్ కూడా చేయలేం మనం. ఏమైంది ఆ కంప్లైంట్ అని మనం చీఫ్ జస్టిస్ని అడగలేము. బికాస్ దిస్ ఆల్ హ్యాపెన్స్ ఇన్ కెమెరా అంటారు దీన్ని. ప్రైవేట్గా అవుతుంది, పబ్లిక్లో పబ్లిష్ చేయరు ఇవి. ఇన్ కెమెరా పబ్లిష్ అని అయితే మనకు ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం కొన్ని పబ్లిక్ ఇన్ఫర్మేషను, పబ్లిక్ డాక్యుమెంట్స్, పబ్లిక్ ప్లేసెస్ అని కొన్ని డెఫినేషన్ చేయబడ్డది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం. ఆ పరిధిలో రాదు ఇది. ఇది రాదు కనుక మనం ప్రజలకి కానీ ప్రెస్ వాళ్ళకి కానీ కొన్ని అర్హతలు లేవు. మనకు ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఉంది, కానీ కొన్ని అర్హతలు లేవు. ఎందుకంటే కొన్నిసార్లు కోర్ట్స్లలో కూడా కొన్ని ట్రయల్స్ ఇన్ కెమెరా అని జరుపుతారు. ఫారిన్ కంట్రీస్లో కూడా జరుగుతాయి ఇలాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ట్రయల్స్ ట్రంప్ గారి మీద జరుగుతున్నాయి అమెరికాలో, ఇన్ కెమెరా జరుగుతున్నాయి. కెమెరా అంటే వాళ్ళు ప్రెస్ వాళ్ళని బయటికి రానివ్వట్లేదు, లోపల రానివ్వరు. కొన్నిసార్లు ప్రెస్ వాళ్ళని రాణిస్తారు కోర్టులలో. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు కొన్నిసార్లు కొన్ని కేసెస్, దిశ కేసెసే కానీ కొన్ని మనం కవర్ చేసాం. మనం కొన్ని కేసెస్ ఇన్ కెమెరా చేస్తారు. సో ఎప్పుడైతే మనము ప్లెయింటిఫ్ కానీ విక్టిమ్ కూడా స్పెసిఫిక్గా అడగొచ్చు ఇది ఇన్ కెమెరానే చేయొచ్చు అని. ఎందుకంటే ఇప్పుడు ఆ డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఏదైతే అసోసియేట్స్ ఉన్నారో వాళ్ళు వాళ్ళ ప్రైవసీ ప్రొటెక్ట్ చేసుకోవడానికి, వీళ్ళ ప్రివిలేజెస్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి చీఫ్ జస్టిస్నే కానీ లేకపోతే ఆ ఎంక్వైరీ కమిటీని వాళ్ళు అడగొచ్చు, మా ప్రివిలేజెస్ మేము ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాము, ప్రజల్లో కానీ బయట తెలియకుండా ఉండాలంటే ఇన్ కెమెరా వాళ్ళు కండక్ట్ చేస్తారు ఎంక్వైరీ. సో వీ విల్ నాట్ బీ ఏబుల్ టు నో. అంటే ఇది మనకు స్వచ్ఛంగా బయట ఏం జరుగుతుందో తెలియదు. సో బయట ఏమన్నా మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కొంత వస్తే ఆ స్ట్రింగ్ తీసుకొని చేయడం తప్ప మనం ఓపెన్గా కూడా దీని గురించి చెప్పడానికి లేవు పరిస్థితి. ఇప్పుడు మాలాంటి లాయర్స్ ఏమన్నా అన్నాం అనుకోండి, కంటెంప్ట్ కింద హోల్డ్ చేస్తారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఈజ్ ఎ సీరియస్ అఫెన్స్, జైలు కూడా టర్మ్ ఉంది. అందుకే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చాలా సీరియస్గా తీసుకుంటారు మన దేశంలో. సో ఒక విధంగా చూస్తే దురదృష్టకరం అనుకోవచ్చు ఇలాంటి సంఘటనలు జరగడం అనేటువంటిది. డెఫినెట్గా నేను చెప్పాను కదండి, లా ఈజ్ నాట్ డెవలపింగ్ ఇన్ అవర్ కంట్రీ. ఇది నేనంటే అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్లో చూశాను కనుక ఇలాంటి సంఘటనలు ఏదైనా జరిగితే 24 అవర్స్లోనే చాలాసార్లు అమెరికా దేశాలు, ఇంగ్లాండ్ దేశాలు, ఆస్ట్రేలియా లాంటి దేశాలలో ఈవెన్ డీజీపీలు, ఐజీపీలు, జడ్జెస్ కూడా జైలుకు పోయిన సంఘటనలు ఉన్నాయి. ఎప్పుడైతే సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ ఎప్పుడైతే కంప్లైంట్ చేస్తారో వాళ్ళ సుపీరియర్స్ అయినా కూడా ఆఫీసర్స్ని FBI ఇన్వెస్టిగేషన్ చేసి, సుపీరియర్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళను కంప్లైంట్ చేయగానే ఇమ్మీడియట్గా సస్పెండ్ చేసి ఉద్యోగం నుంచి తీసేసి ఈవెన్ జైల్ పాలైన పరిస్థితులు కూడా ఉన్నాయి బయట దేశాలలో. అలాంటి లా మన దేశంలో కూడా రావాలి. థ్యాంక్ యూ సార్.